హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. కాజు ములక్కాడ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందు కర్రీకి సరిపడా కాజుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి అందులో చిటికెడు పసుపు, కొంచెం కల్లు ఉప్పుని వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ములక్కాడని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ములక్కాడలు కూడా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 పెద్ద టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలో 2 లవంగాలు, 1 యాలక, చిన్న దాల్చిన చెక్క, కొన్ని గసగసాలు పేస్ట్లా చేసి ఆ ముద్దని ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల కారాన్ని వేసుకొని మరి కాస్త సేపు మగ్గనిచ్చిన తరువాత ముందుగా ఉడకబెట్టిన జీడిపప్పుని నీళ్ళతో సహా ఇందులో వేసుకొని మరి కాస్త సేపు మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి మరి కాస్త సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కూర బాగా దగ్గరికి అయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుంటే మన కాజు ములక్కాడ కర్రీ రెడీ. ఆగండి, మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.